హలో ఎవ్రీవన్. ఈరోజు ఊటీ ట్రిప్‌లో సెకండ్ డే మార్నింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. డోర్ తీయగానే ఫుల్ ఫాగ్ అనుకున్నాను. కానీ ఫుల్‌గా ఎండుంది. సో, 7:30 అయింది టైం అయితే. సో, కొంచెం ఫాగ్ మంచది తక్కువే ఉంది. ఊటీ అంటేనే దానికోసమే వెళ్తాం కదా! బట్ ఫస్ట్ డే అయితే ఇలా ఉంది. సెకండ్ డే ఎలా ఉందో నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. తినైతే మార్నింగ్ ఫాగ్ ఎంజాయ్ చేయడానికి 5:00కే లేచి అందరూ జెంట్స్ అందరూ కలిపి వాకింగ్‌కి అలా వెళ్లారు. సో, మరి వాళ్ళు ఎంజాయ్ చేశారో లేదో తెలీదు. అంత ఎక్కువ లేదన్నారు. బట్ నేను లేచేసరికయితే అస్సలు ఫాగ్ లేదు. మేము ట్రిప్‌కి ఈరోజు కంప్లీట్‌గా ఊటీ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో, 8:30 కల్లా రెడీగా ఉండమని చెప్పారనమాట. సో, ఇంక నేను లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడేం పనులుండవు గాబట్టి పిల్లల్ని రెడీ చేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే. అండ్ లగేజ్ అయితే వదిలేయడమే. ఈ నైట్ కూడా ఇక్కడే ఉండబోతున్నాము. ఇంక అందుకు ఏమి సర్దాల్సిన పని లేదు. జస్ట్ రెడీ అయిపోయి ఎళ్ళిపోవడమే. అండ్ హోటల్ విషయానికొస్తే నేను ముందు వ్లాగ్‌లో చెప్తా అన్నాను కదా! నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తా అని. సో, ఇప్పుడు నా పర్సనల్ రివ్యూ అండ్ మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది, మా ఫ్యామిలీ ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్తాను. యాంబియన్స్ వైస్ ఇదంతా బావుంది. ఇది కెట్టి హైట్స్ అని ఊటీలో అనమాట. ఒక మంచి రిసార్ట్ యాంబియన్స్ అంతా బావుంది. కానీ సర్వీస్ అయితే మాకు కొంచెం అప్‌సెట్ అయిందనమాట. ఎందుకు అంటే మేమైతే ఏదైతే ప్యాకేజ్‌లో ఆప్ట్ చేసుకున్నామో బ్లాంకెట్స్, ఎక్స్‌ట్రా బెడ్ షీట్స్ ఇలాంటివన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు నైట్. మాకు కొంచెం ఇబ్బందయింది. అక్కడ చలి ఉంటుంది. సో, మేము వెదర్ కండిషన్‌కి అడ్జస్ట్ అవ్వడం కష్టము. సో, ఫస్టే చూసుకోవాలి వాళ్ళు. కానీ అడిగినా సరే ఒకరికి ప్రొవైడ్ చేశారు, ఒకరికి ప్రొవైడ్ చేయలేదు. అండ్ క్లోజ్డ్ అంటే క్లోజ్డ్ అనమాట 10:00 ఇంక మళ్ళీ రెస్పాన్స్ కూడా ఉండదు. అదొకటి ఇబ్బందయింది. అండ్ హాట్ వాటర్ మార్నింగ్ అస్సలు రాలేదు. మేమైతే లిటరల్లీ పిల్లలకి కెటిల్‌లో వేడి చేసుకొని వాటర్ అది దాంతోనే అలా స్నానం చేయించాము. కొంచెం వామ్‌గా. ఇంక పెద్దోళ్ళ సంగతి మామూలే. తర్వాత ఇంకా అలా అయింది. ఇప్పటివరకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ చేసాము అలాగా. హాట్ వాటర్ రావట్లేదని కంప్లెయింట్ చేసినా సరే, ఒక 3, 4 టైమ్స్ 3, 4 బకెట్స్ వంపేయండి తర్వాత వస్తాయన్నా సరే, మేము అది కూడా ట్రై చేసాము. అయినా సరే రాలేదు. ఇంక మాకు లేట్ అయిపోతుందని ఫాస్ట్‌గా నార్మల్ వాటర్‌తోనే ఇంక చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకొచ్చేసామనమాట. ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి పిల్లలతో తెలుసు కదా! కొంతసేపు అనుకుంటే ఎక్కువసేపే అవుతది. అండ్ ఫోటోస్ కూడా కొంతసేపు తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి అంతా బావుంది. చూడండి ఎంత ఎండుందో. మేము ఇన్ని స్వెటర్స్ తెచ్చుకున్నామంటే మళ్ళీ ఒకటి తడిచిపోతే ఆ ఫాగ్‌కి ఇంకొకటి ఉండాలి కదా! స్పేర్ అనేసి 2 తెచ్చుకున్నాము. అండ్ మేము జస్ట్ ఆ హిల్ ఏరియాకి అలా వెళ్ళినప్పుడు కొంచెం చలిగా ఉంటుంది. అండ్ పిల్లలకైతే ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. మనకైతే మేము వెళ్ళిన అప్పుడు వెదర్ కండిషన్స్‌కైతే అంత అవసరమే లేదనిపించింది స్వెటరు. సో, కొంచెం ఇయర్స్ వరకు ఉంటే చాలు. అండ్ ఫుడ్ రివ్యూ వస్తే మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి బానే పెట్టారు. అంటే ఎక్కువ డిషెసే ఉన్నాయి. మనకు నచ్చింది వేసుకొని హ్యాపీగా వాళ్ళే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సో, బ్రేక్‌ఫాస్ట్ మాత్రం వాళ్ళది. అండ్ లంచ్ అండ్ డిన్నర్ మాత్రం ఇంక మనదే ప్యాకేజ్‌లోని. అండ్ టేస్ట్ వైస్ కూడా మనలాగే ఉంది. అంటే మనం తినే టేస్ట్ పిల్లలు కూడా బానే ఎంజాయ్ చేశారు. వాళ్ళకి నచ్చింది తిన్నారనమాట. సో, ఏమేమున్నాయని కూడా నేను ఈరోజు షూట్ చేశానో లేదో తెలీదు. నెక్స్ట్ డే షూట్ చేశాను. ఇంక వాళ్ళకి నచ్చింది పెట్టుకొని తిన్నారనమాట. కడుపు నిండా తినేసి ఇంక స్టార్ట్ అయ్యాము. లేదు అంటే మనకి బెస్ట్ ఫుడ్ దొరికేది ఎక్కడో మనకు తెలీదు. ఆల్రెడీ ఇక్కడ తిన్నాం కాబట్టి ఇక్కడ బానే అనిపిచ్చింది. మైల్డ్‌గానే ఉంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూనే తిన్నారు. జర్నీ టైమ్‌లో వాళ్ళని ఫోర్స్ చేయకుండా ఉండడమే బెస్ట్ కదా! సో, వాళ్ళకి నచ్చింది తింటున్నారు కాబట్టి నేను గూడా అంత ఎక్కువ ఫోర్సబుల్‌గా పెట్టలేదు. సో, వాళ్ళకి నచ్చింది తినని అనేసి. అండ్ మధ్య మధ్యలో ఎక్కడో దగ్గర ఇంక ఆగుతూనే ఉంటాను కదా! తనకు నచ్చింది తినని అని. జానుతో ఇబ్బంది లేదు. అండ్ రిషితో కూడా ప్రాబ్లమ్ లేదిప్పుడు. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము ఊటీ ట్రిప్‌కి. మా ట్రిప్ అంతా ఈ వ్యాన్‌లోనే అయిపోయింది. ఎందుకంటే అంత ట్రాఫిక్ జాము ఆగి ఊటీలోని ఎన్ని కవర్ చేసామో, ఎన్ని అనుకున్నామో అసలు ఏమి కవర్ అవ్వలేదు. జస్ట్ 3 ప్లేసెస్ అది కూడా ఆహ్, చాలా మెల్లిగా వెళ్తూ కవర్ చేసామనమాట. ఈసారి ఊటీ ట్రిప్ అనుకున్నదొకటి, అయిందొకటి అలా అయింది. అండ్ మేము బుక్ చేసుకునే ప్యాకేజ్‌లోని ఆ వ్యాన్ కూడా అలాగే దొరికిందనమాట. టీటీ అస్సలు బాలేదు. కంఫర్ట్‌గా అస్సలు లేదు. అందరూ ఇబ్బంది పడ్డారు. ఆ 4 డేస్ కూడా వ్యాన్‌లోనే ఎక్కువ సేపు ఉండాల్సొచ్చింది కాబట్టి. అదొకటైతే ప్రాబ్లమ్ అయింది. పిల్లలతోని ఇంకా కూర్చోబెట్టుకొని ఒళ్ళోని అదంతా కొంచెం కష్టమే అయింది. దెన్ ఇంకా ఫస్ట్ డెస్టినేషన్‌కొచ్చేసాము. ఊటీలో ఇది దొడ్డబెట్ట అని. సో, ఫస్ట్ అయితే అక్కడికి తీసుకొచ్చారు. ఆ వేలో ఎలా వచ్చామో తెలీదు గానీ, మేమొస్తున్నప్పుడు బానే వచ్చాము. వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా వెహికల్స్ రిటర్న్ గూడా తిరిగి వెళ్ళిపోయాయి. అంత ట్రాఫిక్ జామ్‌లో వస్తే మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంక ఈవినింగ్‌కి రీచ్ అవుతారు. సో, ఇంక వేస్ట్ ఆఫ్ టైము ఇక్కడికొచ్చి కూడా. అండ్ పైకెక్కాము. చాలా లాంగ్ ఉంది. అండ్ ఇది కూడా అంత చూడదగిన ప్లేస్ ఏమీ కాదు. అంత పెద్దగా ఎక్సైటింగ్‌గా ఏమి అనిపించలేదు.
నేనిలా చెప్తున్నాను ఎందుకు అంటే, మేము వెళ్ళినప్పుడు వెదర్ కండిషన్ అలా ఉంది. అందుకు మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. ఊటీ అంటేనే ఆ వెదరు అదంతా వేరే గదా! అండ్ ఇక్కడ చూడండి కొంచెం పొగలాగా అలా వస్తుందనమాట. ఫాగే కొంచెం అలాగా హిల్ మొత్తం టాప్‌కెళ్ళిపోతే ఆ మాత్రం కనిపిస్తుంది కొంచెము. సో, ఇంకా కిందనైతే కొంచెం ఎండగానే ఉంది. మొత్తం లాంగ్ కొండ మీదకి ఎక్కిపోతే ఇంకా అలాగ అనిపిస్తుంది. అండ్ జానుని గూడా తీసుకెళ్ళాం గదా! సో, తనని మోయడం కొంచెం కష్టమయింది. అండ్ మేముండే దగ్గర నంది హిల్స్‌లో చాలా బెటర్ అనిపిచ్చింది. ఫార్, ఫార్ బెటర్. ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. సో, ఇంత దూరం ఊటీ వచ్చాం కానీ జస్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిపోయాం. అందరూ అలా ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్లేస్‌కి బోట్ హౌస్‌కి వచ్చేసాము. సో, ఇక్కడ బోటింగ్ అది ఉంటది కదా! సో, దీనికి కూడా ఎంతో పెద్ద లైన్ ఉండి చాలా సేపు వెయిట్ చేసి ఇంకా అంతా వెయిటింగ్‌లోని ఆ జర్నీలోనే అయిపోయింది మాకు టైం అంతా. ప్లేసెస్ చూసింది తక్కువ. సో, మొత్తానికి మా 15 మెంబర్స్‌కి ఒక బోట్ అయితే మేము ఇలా తీసుకున్నాము. ఎక్కడికెళ్ళినా వెయిటింగ్ కాబట్టి, ఇంకా డ్రైవర్ కూడా మాకంత సరిగ్గా గైడ్ చేయలేదు. బట్ ఏవైతే ప్లేసెస్ చూసామో అవి మాత్రం ఎంజాయ్ చేశాము. అస్సలు ఎంజాయ్ చేయట్లేదని చెప్పలేదు గానీ, బట్ ఇంకా ఈ పీక్ టైమ్‌లోని, ఈ హాలిడేస్ టైమ్‌లోని ఇంకింతే. నార్మల్ వీక్ డేస్‌లో వచ్చుంటే అండ్ క్లైమేట్ కూడా మనకి సపోర్ట్ చేసుంటే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు ఊటీనైతే. అప్పుడు ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ రష్ ఉండదు, లైన్స్ ఉండవు, వెయిటింగ్ టైమ్ తగ్గుతుంది, ట్రావెలింగ్ టైము ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్ళొచ్చు. అదంతా అనమాట. అదంతా కలిసొస్తుంది కాబట్టి ఒక 2 డేస్‌లో ఊటీని కవర్ చేయొచ్చు. ఊటీ వెళ్ళాం గానీ, ముఖ్యమైన ప్లేస్ అయితే మిస్ అయ్యాం మేము. అదేంటి అంటే టాయ్ ట్రైన్ అనమాట. టాయ్ ట్రైన్ చాలా ఫేమస్ అంటారు కదా! అదెలా ఉంటదని చూడడానికి గూడా అవ్వలేదు. వెళ్ళడానికి టైం లేదు. వెళ్ళినా సరే అక్కడ వెయిటింగ్ టైమ్ చాలా ఎక్కువ. మనకి ఇంకా ఊటీలోనే 2, 3 డేస్ అయిపోతుంది టాయ్ ట్రైన్ కావాలి అంటే. ఆ టైంలోని క్రిస్మస్ టైంలోని ఇంకా అందరూ ఇంకా వెకేషన్స్ చాలామంది ప్లాన్ చేసుకుంటారు గదా! సో, అదే ప్రాబ్లమ్ అయిందనమాట. బట్ దట్స్ ఓకే. అక్కడ చూడండి క్రౌడ్ ఎంతుందో బోటింగ్‌కే వాళ్ళందరూ. సో, ఇంక వచ్చిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని అండ్ ఊటీ వచ్చాం కాబట్టి మెమరబుల్‌గా ఉండాలి కాబట్టి అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే అందరం ఫ్యామిలీ పిక్స్ తీయించుకున్నాము. తీయించుకొని ఇంక బయటికొచ్చేసాము. అండ్ తర్వాత మేము ఎక్కడికెళ్ళి చూడండి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో, ఊటీ ఫస్ట్ డే అయితే ఓన్లీ 2 ప్లేసెస్ కవర్ చేయగలిగాము అంతే ఆ ట్రాఫిక్ వల్ల. సో, ఇంక నా మొబైల్‌లో తీసుకున్న పిక్స్ అయితే ఇందులో పెట్టేస్తున్నాను మెమరబుల్‌గా ఉంటాయని చెప్పి. హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటా. నెక్స్ట్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. థర్డ్ డే ఆఫ్ ఊటీ ట్రిప్. నచ్చిన వాళ్ళు చూసి లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బాయ్ బాయ్. టేక్ కేర్.